ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరాయి. జిల్లా నుంచి బహిరంగ సభకు వెళ్తున్న నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ కోసం స్వచ్ఛందంగా రైతులు, యువకులు బస్సుల్లో కదులుతున్నారంటున్న పువ్వాడ అజయ్ కుమార్తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. రజతోత్సవ వేడుకు పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులన్నీ బయలుదేరుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సార్, ఎట్లా జరుగుతుంది సభ, ఎట్లా వెళ్తున్నారు? చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అద్భుతమైన స్పందన. క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున కదులుతూ ఉన్నారు. ఇవాళ వరంగల్ సభకి రజతోత్సవం 25వ సంవత్సరం కాబట్టి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏం దిశానిర్దేశం చేస్తారనేది అందరిలో కూడా ఉత్కంఠత ఉన్నది. కాబట్టి మా ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఏంటంటే రవాణా ఏ విధంగా ఉండబోతుంది సార్? వెహికల్స్లో ఎట్లా వెళ్తున్నారు? అందరికీ బస్సులు పెట్టినాము. అటు ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ పెట్టినాము. తర్వాత కార్లలో కూడా పోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున అందరికీ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి ఇంత పెద్ద ర్యాలీ చేయడం ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, అంటే అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న పెద్ద సభ. కానీ అధికారం లేనప్పుడు కూడా ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనేక సభల్ని, ఇట్లాంటి సభల్ని నిర్వహించింది. లక్షలాదిగా ప్రజల్ని సమీకరించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి సభలు మాకు కొత్త కాదు, ర్యాలీలు మాకు కొత్త కాదు. కానీ మీరు అన్నట్లుగా ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సమయంలో రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాలు, వాటి మీద ఎలుగెత్తి చాటడానికి, ప్రజలకు అండగా ఉండటానికి ఒక బలమైన ప్రతిపక్షం మళ్ళీ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో జరుగుతున్న ఈ రజతోత్సవ సభ దీనికి డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోయే సభగా ఉంటుందని చెప్పి యువకులు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఎట్లా ఉండవు? చాలా మంది. ఇప్పుడు నాకు ఒక రఘునాథపాలెం మండలం ఉంది నా కాన్స్టిట్యున్సీలో, రూరల్ ఏరియా. దాదాపు 50 బస్సులు వాళ్ళు పెడుతున్నారు. 50 బస్సుల ద్వారా రావడం అంటే మామూలు విషయం కాదు ఒక్క మండలానికి, స్వచ్ఛందంగా. సో చాలా పెద్ద ఎత్తున రైతాంగం కదులుతూ ఉంది, యువత కదులుతూ ఉంది. ఎక్కడా కూడా స్వచ్ఛందంగా రావటమే కానీ ఎటువంటి ప్రలోభాల అవసరమే లేకుండా అయిపోయింది. సో మేము కూడా ఆశ్చర్యం చెందుతూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున స్పందన పార్టీకి ఉండటం అనేది గొప్ప విషయం. ఎంత వేడిమి ఎక్కువగా ఉంది, కార్యకర్తలకు ఎట్లాంటి ఏర్పాటు? లెక్క చేయట్లేదు కార్యకర్తలు. సరే, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతరత్ర అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు లీడర్లు స్థానికంగా. కానీ కార్యకర్తలు లెక్క చేయట్లే, ఎండను లెక్క చేయట్లే. ఇవాళ మాత్రం దేన్ని లెక్క చేసేటట్లు లేరు అసలు. కేసీఆర్ స్పీచ్ ఏ విధంగా ఉంటుందంట? డెఫినెట్గా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మా అందరికి కూడా రాబోయే 3-3.5 సంవత్సరాలు ఏ రకంగా పనిచేయాలనే దానికి ఆయన ఈరోజు స్పీచ్ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి భావిస్తాం. ఇది పెద్ద మొత్తంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వరంగల్ వరకు వివిధ వాహనాల్లో వెళ్ళనున్నట్టుగా మాజీ మంత్రి అయితే మనతో చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వీడియో జరుగుతుంది. కేసీఆర్ ఓ ట్రెండ్ సెట్టర్. తెలంగాణ వస్తుందని ఎవ్వరికీ నమ్మకం లేని రోజుల్లో, ఎవ్వరు విశ్వసించని రోజుల్లో కాలికి బలపం పట్టుకొని ఊరు వాన ఏకం చేసి దశాబ్దాల కలను నిజం చేసిన గులాబీ దళపతి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలేశారు. ఎన్నోసార్లు పదవులకు రాజీనామా కూడా చేసేశారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి 10 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉండటం, కేసీఆర్ సీఎంగా వరుసగా 2 సార్లు అధికారాన్ని చేపట్టి ప్రగతి పదంలో నడిపించారు. ఉద్యమ కాలం నుంచి రాజకీయ పునరేకీకరణకు శ్రీకారం చుట్టారు. పార్టీని బలోపేతం చేయడం, పార్టీలను బలహీనపరచడం లక్ష్యంగా అడుగులు వేశారు కేసీఆర్. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా నిలిపారు కేసీఆర్. తెలంగాణ వాళ్లకు వ్యవసాయం రాదన్న చోట దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్రల తెలంగాణను తీర్చిదిద్దారు. తెలంగాణకు నీళ్లుండవన్న చోట ప్రపంచంలోని అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తెలంగాణ చీకట్లలో మునిగిపోతుందన్న చోట 24 గంటల నిరంతర వెలుగులు విరచిమ్మే పవర్ హౌస్ల రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు కేసీఆర్. దేశ రాజకీయాల్లోనే పెద్ద పార్టీ అండ లేకుండా, కుటుంబ వారసత్వం లేకుండా అన్నీ తానే తెలంగాణ సాధన కోసం పార్టీని స్థాపించారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి స్వయంగా ముఖ్యమంత్రి అయిన అరుదైన రికార్డు నమోదు చేసుకున్నారు.
అంతేకాదు రాజకీయాల్లో గెలిచి నిలిచిన వ్యక్తిగా కేసీఆర్కి ముద్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే ప్రతి రంగంలోనూ సంస్కరణలను ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను పాలనల సౌలభ్యం కోసం 33 జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నూతనంగా సమీకృత పాలన భవనాలను నిర్మించారు. అలాగే ప్రతి 500 జనాభా కలిగిన ఆవాసాన్ని ఒక గ్రామ పంచాయతీగా, అలాగే ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఎప్పుడో నిజాం కాలంలో జరిగిన వ్యవసాయ భూముల సర్వేను మళ్లీ నిర్వహించి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేశారు కేసీఆర్. ఎలాంటి ప్రయోజనం లేని వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా లెక్కపత్రం లేని వ్యవసాయ భూములను ధరణి పోర్టల్ ద్వారా క్రమబద్ధీకరించారు. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్ను ఏర్పాటు చేయించారు. హైదరాబాద్ను దేశంలోనే మేటీ హైటీ హబ్గా తీర్చిదిద్దారు. కేసీఆర్ కిడ్స్, కంటి వెలుగు వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అందరినీ అబ్బురపరిచే విధంగా నూతన సచివాలయ భవనాన్ని నిర్మించారు. సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా నగరం నడిబొట్టున దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రంలో లేనన్ని మైనారిటీ గురుకుల విద్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ ఏర్పాటుతో అనునిత్యం క్షేత్రస్థాయిలో ఉండేలా కేసీఆర్ కార్యాచరణ కొనసాగింది. తెలంగాణ భావజాల వ్యాప్తికి వరుసగా బహిరంగ సభలు, నాగార్జున సాగర్ నీళ్లు, చేనేత కార్మికుల కోసం భిక్షాటన, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, పాలమూరు వలస కూలీల సమస్యలపై పాదయాత్ర, జల సాధన సభ, సిద్దిపేట నుంచి సైకిల్ ర్యాలీ, ఫ్లోరైడ్ సమస్యపై పాదయాత్ర వంటి కార్యక్రమాలతో తొలి 2 ఏళ్లు కేసీఆర్ అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఉద్యమానికి కీలక మలుపు అవసరమైన ప్రతి సందర్భంలోని భారీ బహిరంగ సభలు నిర్వహించడం కేసీఆర్ శైలిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి అవసరమైన రోడ్ మ్యాప్ ని 2003లోనే సిద్ధం చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ పాలసీలను విడుదల చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రారంభించిన పథకాల్లో ఈ పాలసీలు మూలాధారంగా నిలిచాయి. 4 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ ఉద్యమ నేతగా, ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన కేసీఆర్ 2023 ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష నాయకుడి పాత్రలోకి వెళ్లిపోయారు. ఎర్రవెల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగాన్ని నడపడంలోనూ విలక్షణ శైలిని చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలోని పార్టీకి దిశానిర్దేశం చేస్తూ పాలక పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరే ముందు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.